నక్సల్బరీ ఉద్యమ ప్రేరణతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసుకుందన్నారు ఆ సంస్థ అధ్యక్షురాలు విమలక్క. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సమాఖ్య 50 వసంతాల సభ జరిగింది. ఈ సభలో విమలక్కతో పాటు ప్రొఫెసర్ కోదండ నాగేశ్వరరావు, రచయిత్రి జూపాక సుభద్ర, మాస్టర్ జీ పాల్గొన్నారు. 50 వసంతాలలో ఎంతో మంది పోరాటాల ఫలితంగా అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు విమలక్క. కన్న కష్టం చేసిన దొరకవాయే మెతుకులు పేదరికమే నేరమై పోయనా బరువును లేకపోయేనా బతుకు బరువును మోయలేకపోయేనా పక్క జీవుల బతుకులు బాగుపడుడు ఎట్లను పక్క జీవుల బతుకులు బాగుపడుడు ఎట్లను రెక్కలిరుసుకున్న పేదల డొక్కలెన్నడు నిండవో రెక్కలిరుసుకున్న పేదల డొక్కలెన్నడు నిండవో ఆకలి తప్పుల పైన విజయము ఇంకెన్నడో అన్నార్తులు లేని నూతన లోకము ఇంకెప్పుడో. సాంస్కృతిక సమాఖ్య ప్రజల సంస్కృతిని, ప్రజల చరిత్రని, ప్రజల భావజాలాన్ని అది నిలబెట్టడానికి కృషి చేయడానికి ప్రతినబూనుతూ ఈ 50 ఏళ్ల మహాసభల్ని ఇక్కడ జరుపుకుంటుంది. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి వచ్చే సంవత్సరం అంతా కూడా అనేక చోట్ల ఈ 50 వసంతాల సభలని జరపడానికి కూడా పూనుకోబోతుంది. తగు కర్తవ్యాల్ని రూపొందించుకొని ముందుకు పోతుంది. అట్లనే భవిష్యత్తులో విడివిడిగా ఉన్నటువంటి అరుణోదయ సంస్థలన్నీ కూడా ఒకతాటి మీదకి వచ్చి ఒకే మహాసభగా జరుపుకోవడానికి కూడా కృషి చేయడానికి సిద్ధపడుతుంది అరుణోదయ. అందుకని తప్పనిసరిగా ఇవాళ ఉన్నటువంటి ఈ భావజాలంతో, అంటే అరుణోదయ కొనసాగిస్తున్నటువంటి తీరుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో, శక్తులతో, సంఘాలతో, ఈ భావజాలంతో ఒకటిగా ఉన్నటువంటి మిత్రులందరితో కలిసి ఒక ఐక్య సంఘటనతో ముందుకు సాగడానికి కూడా సిద్ధపడుతుంది. అందుకోసం దీనికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది ఈ భావజాలంతో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ సలహాలు, సూచనలు కూడా మేము తీసుకుంటాము. తప్పనిసరిగా వాళ్ళందరినీ కలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సంస్థ ఇంకా 100 ఏళ్ళు వర్ధిల్లాలని, మన పీడిత జన విముక్తి కోసం పనిచేయాలని, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే పెరియార్, నారాయణ గురు వీరందరూ కలలుగా అన్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానంతో మమేకమై ఈ యొక్క సంస్థ కూడా కేవలం ఒక మరి విప్లవ భావజాలానికి సంబంధించినటువంటి కాకుండా ఈ బహుజన ఉద్యమాలతో కూడా మమేకమై పనిచేయాలని, అందుకు నీలిలాల్ కలయికతో మన యొక్క సంబంధాలు కొనసాగాలని కోరుకుంటూ కొన్ని అన్ని సంఘాలు పనిచేశారు. వాళ్ళు శిక్షకుల పేరు మీద, శిశు మందిర్ పేరు మీద ఒక ఏరియాని, ఒక లైన్, ఒక గ్రామాన్ని, ఒక పట్టణాన్ని ఎంచుకున్నారంటే వాళ్ళ జీవితాన్ని పూర్వపు కమ్యూనిస్ట్ నాయకులు ఏ విధంగా అయితే గ్రామాలను పంచుకొని ప్రజాదళాలుగా ఏర్పడి ఎట్లా పనిచేశారో అట్లా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇవాళ ఈ ఆధునిక యుగంలో అట్లా పనిచేస్తున్నారు వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. 6ంటికి 7ంటికి యోగా క్లాసులు మొదలుకుంటే కథాసామ క్లాసులు దాకా ఉన్నాయి. మరి నీ ప్రజా సంస్కృతి ఎక్కడ